నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ అనుష వాకాటి విలేజ్ వ్లాగ్స్. ఈ వీడియో శుక్రవారం తీసిన వీడియోనండి. శుక్రవారం రోజు ముందైతే ఇంట్లో అరుగంతా కడిగేశాను. లోపల అరుగు కడిగితే నీళ్ళన్నీ ఇంకా వాకిట్లోకి వచ్చేస్తాయి. అందుకే ముందైతే లోపలంతా కడిగేసి బయటైతే ముగ్గులు పెడుతున్నానండి. మా సైడ్ అయితే ముందు వాకిట్లో ముగ్గు అనేది పెట్టేయాలి. 6 లోపల పెట్టేయాలండి. 6 పైన పెడితే కొంచెం వింతగా చూస్తుంటారు. నేనైతే పనులున్న రోజైతే కొంచెం తొందరగానే లేచేసి పనులనేది చేసేస్తానండి, పిల్లలు లేవకముందేను. అదే కొన్నిసార్లు అయితే మెలకువ రాదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలున్నారు కదండీ! మా చిన్నోడైతే నైట్ టైము లేస్తుంటాడు పాలకని. ఇంకా వాళ్ళు పడుకునే దాన్ని బట్టి నేను మార్నింగ్ లేసేదైతే ఉంటుంది. ఇవాళైతే ముగ్గైతే ఇలా అయితే పెట్టానండి. మామూలు ముగ్గు పెట్టేశాను. ఇంకా రంగులనేవి వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ రంగులు అవి వేస్తుంటే ఇంకా టైం అయిపోద్ది. అప్పటికే టైం 5:50 అలా అయిపోయింది. ఇంకా నేనైతే ఏ ముగ్గేసినా పసుపు కుంకుమ పెట్టేస్తానండి. మామూలుగా అయితే పసుపు ఎరుపు రంగులు అక్కడక్కడ ముగ్గుల్లో పెడితే బాగుంటుందండి. కానీ నేను పండగకి తీసుకున్నాను. ఆ రంగులైతే అయిపోయేసాయి. కొంచెం ఎప్పుడన్నా కానీ పసుపు ఎరుపు రంగులు ఎక్కువగానే తీసుకుంటానండి నేను. అవి సంక్రాంతి అప్పుడు తీసుకున్నాను కదా, అవైతే అయిపోయేసాయి. ఇంకా మిగతా రంగులైతే ఉన్నాయండి. మిగతా రంగులు అంత అనిపించదు నాకైతే పెడితే. పసుపు కుంకుమ ఉంటుంది కదండి ఇంట్లో, ఆ పసుపు కుంకుమే పెట్టేస్తున్నాను ముగ్గుల్లో. మా సైడ్ అయితే ఇలా పసుపు కుంకుమ పెడతారండి. కొన్ని దగ్గరలో అయితే తొక్కే ప్రదేశంలో అయితే పెట్టరు. మా సైడ్ అయితే ఇలా పసుపు కుంకుమ కూడా ముగ్గుల్లో పెడతారండి. నేనైతే కొంచెం కొంచెం పసుపు కుంకుమ ఇలా ముగ్గులు అయితే పెట్టాను. ఇందాక ఎలా ఉండింది, ఇప్పుడైతే చూడండి ఎలా ఉందో. పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ముగ్గుకే కాలొచ్చింది కదా. ఇలా శుక్రవారాలటప్పుడు ఇంటి ముందు మనం నీట్గా ముగ్గేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టినా కలగా ఉంటాయండి ఇల్లు వాకిళ్ళు. ఇంకా బయట ముగ్గు పెట్టేసరికి ఇంట్లో అరుగు కూడా ఆరిపోయింది. ఇంక ఇంట్లో కూడా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఈ చిన్న మెలికల ముగ్గు అండి, బాగుంటుంది ఈ ముగ్గు. సింపుల్గా ఇది వేయడానికి సింపుల్గా ఉంటుందండి, చూడ్డానికి బాగుంటుంది. అందుకే నేనైతే ఈ ముగ్గు అయితే వేస్తున్నాను. పిల్లలైతే ఇంకా లేవలేదండి. వాళ్ళు లేస్తే నాకైతే ఇజుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదైనా పని చేస్తుంటే నా వెనకే తిరుగుతాడండి మా చిన్నోడు. పెద్దోడన్నా మాట వింటాడు కానీ చిన్నోడు అస్సలు వినడు మాట. వాడు చెప్పిందే నేను వినాలి, అలా ఉంటుంది. ఇంకా ఇంట్లో కూడా ఇలా ముగ్గు అయితే పెట్టేశాను. పెట్టేసి ఇంట్లో కూడా పసుపు కుంకుమ అనేది పెట్టేస్తున్నానండి. ఇంకా తులసి కోట దగ్గర కూడా కిందైతే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే మాకు తులసి కోట ఇంతకుముందు కింద ఉండేదండి. మా జున్నుని డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి వస్తాం కదా, వాడు ఆడుకుంటుంటాడు కదండి. ఇంకా అలాంటప్పుడు వెళ్ళి తులసి కోటని పట్టుకొని చెట్లు ఊపేసేది. ఇంకా ఆ చెట్లు ఎక్కడ ఇరిగిపోతాయని నేనైతే తీసి గోడ మీద అయితే పెట్టేశాను. ఇంకా అప్పటాంచి అయితే తులసమ్మ గోడ మీదే ఉందండి. ఇక్కడ దీపారాధన చేసుకునే దానికి కూడా బాగుంటుంది. ఈ గోడ కట్టేటప్పుడు ఇక్కడ ఒక గూడులాగా పెట్టారండి. ఇంకెంత గాలి వచ్చినా చేసినా దీపం అనేది కూడా కొండెక్కదు. ఇంకా అందుకనే నేను ఎప్పుడన్నా దీపారాధన కూడా చేసుకునే దానికి బాగుందని తులసి కోట అయితే గోడ మీదే ఉంచేశాను. అందులో ఇంకా మా చిన్నోడు కూడా వచ్చాడు కదండి. మా చిన్నోడు ఇంకా ఎక్కువ పనులు చేస్తుంటాడు. ఇంటి నిండా అడ్డాలు పెట్టేస్తాడండి. వాటర్ తాగిన నీళ్ళు కావాలని దొల్లిచ్చేస్తాడు ఇంట్లో. నేను చూస్తే అరుస్తాను. అప్పుడు మళ్ళీ మొఖం అమాయకుడు పెట్టినట్టు పెట్టేస్తాడు. తిడితే చాలు అలిగేస్తాడు. అలా ఉంటుంది మా చిన్నోడితో. వాళ్ళైతే లేవలేదు కాబట్టి నేనైతే పనంతా చేసేసానండి. ముగ్గులు పెట్టిన తర్వాత చూడండి ఇల్లు వాకిలి అనేది చూడడానికి చాలా బాగుంది కదా. ఇంకా సాయంత్రం వాకిలి చిమ్ముదామని బయటకు వస్తున్నాను. ఈ మనోరంజన పూలు అమ్ముతుందండి. ఆమె దగ్గర అయితే మనోరంజన పూలు అయితే తీసుకున్నాను. ఒక పువ్వు 5 రూపాయలు లెక్కన ఇస్తుందండి.
మామూలుగా నెల్లూరుకి వెళ్ళినప్పుడు కొంటే పువ్వు అయితే 10 రూపాయలు లెక్కనిస్తారు. నేనైతే రోజు ఒక 10 రూపాయలకి తీసుకుంటానండి అవ్వొచ్చినప్పుడల్లాను. ఇంక ఇవాళైతే 2 తీసుకున్నాను. ఇది నిన్నటి పువ్వంట. చెట్లో ఉంటే చూసుకోలేదని ఆ పువ్వయితే ఫ్రీగా ఇచ్చిందండి. ఇంకా మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు. అప్పటికే టైము సాయంత్రం 4 అవుతుంది. ఇంకా ఇంట్లో పనైతే అయిపోయిందండి. అంట్లు ఇవన్నీ తోమేశాను. ఇల్లు వాకిలి చిమ్మేశాను. ఇంకా మా పెద్దోడినైతే తీసుకొని మేమైతే నెల్లూరుకైతే వెళ్తున్నాము ఇవాళ. ఇంకా చిన్నోడు ఎలాగో నిద్రపోతున్నాడు కదా! వాళ్ళ నానమ్మకి ఒక మాట చెప్పేసి పెద్దోడినైతే తీసుకొని వాళ్ళైతే నెల్లూరుకైతే వెళ్తున్నామండి. మేము ఎందుకు వెళ్తున్నామంటే స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కదా! ఇంకా జున్నుకి బ్యాగు, చెప్పులు, అలాగే షూసు, సాక్సులు వాడికి కావాల్సినవి అన్నీ తీసుకోవాలండి. ఇంక మేమైతే బయలుదేరాము. మబ్బు చూడండి ఎలా కమ్మేసిందో. వర్షం అయితే పడేటట్టే ఉంది. మా వారైతే అడుగుతున్నాడు గొడుగు తెచ్చావా అని. మేము బయలుదేరేటప్పుడైతే ఇలా అయితే మబ్బు అయితే లేదండి. మేము కొంచెం దూరం వచ్చిన తర్వాత అయితే బాగైతే మబ్బు అయితే పట్టేసింది. ఇంకా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పట్టించుకునేటప్పుడైతే వర్షం అనేది స్టార్ట్ అయిందండి. ఒక 5 నిమిషాలు కావాలా పడింది. తర్వాత అయితే ఆగిపోయిందిలేండి. ఇంక మేమైతే బయలుదేరేసాము. వెళ్ళే దారిలో అప్పుడే గేట్ పడితే ట్రైన్ అయితే వస్తుందండి. మా జున్నుకి ట్రైన్లు అంటే చాలా ఇష్టము. వాడైతే చూపిస్తా అన్నాడు ట్రైన్ వచ్చిందని. ఇంకా ఈ ట్రైన్ వెంటనే ఇంకో ట్రైన్ కూడా వచ్చిందండి. అది కూడా చూపిస్తున్నాడు. ఇందాక వచ్చింది ఏంది మమ్మీ, ఇదేంది మమ్మీ అని కూడా అడుగుతున్నాడండి వాడు. అది గూడ్సు, ఇది వచ్చి మామూలు మనం ఎక్కే ట్రైన్ నాన్న అని చెప్పాము. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్టు సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామండి. అక్కడైతే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కదా, తీసుకొని అయితే వచ్చేద్దామని. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మా జున్నుకైతే తీసుకున్నాను. మా జున్నుకి, మున్నుకి అయితే తీసుకున్నానండి సిఎంఆర్లోను. ఇక్కడైతే జున్నుకైతే షర్ట్స్ చూపిస్తున్నారండి వాళ్ళు. ఒక్కొక్కటి 700, 800 అలా ఉన్నాయి. ప్యాంట్లు అయితే 800, 900 అలా ఉన్నాయండి. ఒక జత బట్టలు తీసుకోవాలంటేను 1500 పైనే అవుతుంది వాడికి. ఇంకా సిఎంఆర్లో అయితే తీసుకున్నానండి జున్నుకి. అలాగే చిన్నోడికి కూడా ఒక 4 జతలు అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే డైరెక్ట్ సండే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామండి. సండే మార్కెట్లో అయితే మనకి నచ్చిన చెప్పులు చూసి తీసుకోవచ్చు. అలాగే పిల్లలకైతే ఉంటాయండి ఇక్కడ బెల్ట్ చెప్పులు. మిగతా ఏ షాప్కి వెళ్ళినా ఆ బాబు సైజు లేదనే చెప్తారు. సండే మార్కెట్లో అయితే బ్యాగు, చెప్పులు, సాక్సులు, అలాగే జున్నుకు కావాల్సిన షార్ట్స్ అవి తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అయితే ఇలా వచ్చి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. జున్ను అయితే ఐస్ క్రీమ్ అడిగాడండి. ఇంకా వాడికి పెట్టించి మేము తినేసి ఇంటికైతే వచ్చాము. మేము వచ్చేసరికి చిన్నోడు బండి శబ్దం విని బయటికి పరిగిస్తే వచ్చాడు వాళ్ళ నాన్నమ్మ దగ్గర నుంచి. పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళకి స్నానాలు చేపించి పెట్టి వాళ్ళైతే నిద్రపిచ్చేసానండి. ఇంకా ఆ రోజు షాపింగ్ అన్నీ చేసి వచ్చాం కదా, అలసిపోయేసరికి నిద్రపోయేసాను. ఇంకా మార్నింగ్ లేచి ఏమేమి తెచ్చామో అయితే మీకు చూపిస్తున్నానండి. ఇవైతే చిన్నోడికి తీసుకున్నాను. ఇవైతే వాడికైతే బాగుంటాయని. ఇంకా ప్యాంటు, చొక్కాలు అలాంటివి తీసుకుంటే వాడికి అంత కంఫర్ట్గా ఉండవండి. ఇంకా వాడు చిన్నోడే కదా, ఇలాంటివైతే వాడికి ఫ్రీగా ఉంటాయి. అలాగే వేస్తే బాగుంటాయని అయితే ఇవైతే తీసుకున్నాను. చిన్నోడికైతే ఇవైతే 4 జతలు తీసుకున్నానండి. వాడికైతే ఇవి చాలా బాగుంటాయి. ఇంకా అలాగే పెద్దోడికి కూడా 4 జతలు అయితే తీసుకున్నాను. ప్యాంట్లు ఇంట్లో చాలా ఉన్నాయండి పెద్దవాడికి. ఇంకా ఈ ప్యాంట్ ఒకటైతే తీసుకున్నాను, కార్గో ప్యాంటు. ఇది కూడా నా సెలెక్షన్ కాదు, వాళ్ళ డాడీ సెలెక్షను. ఇంకా ఈ షర్ట్ అయితే నేను సెలెక్ట్ చేశానండి. ఈ షర్టు అలాగే ఈ షర్ట్ కూడా నేనే చేశాను. అక్కడ నాకు నచ్చేవి మా వారికి నచ్చట్లేదు, మా వారికి నచ్చేవి నాకు నచ్చట్లేదు. అందుకే నేను 2 తీసుకున్నప్పుడు మా వారు సైలెంట్గా ఉన్నాడు, మా వారు తీసుకున్నప్పుడు నేనైతే సైలెంట్గా ఉన్నానండి. ఇగోండి ఈ 2 చొక్కాలు అయితే మా వారి సెలెక్షను. ఇంకా వాటితో పాటు సండే మార్కెట్లోనే ఇవి కూడా తీసుకున్నానండి, షార్ట్స్ పిల్లలకి. ఈ షార్ట్స్ అయితే బాగుంటాయని. ఇంకా పిల్లలకి స్కూల్స్ రీఓపెన్ అని ఇవైతే తీసుకున్నానండి. జున్ను ఒక్కటే లేండి స్కూల్కి వెళ్ళేది. మా చిన్నోడిని కూడా స్కూల్లో వేద్దామంటే వాడికి ఇంకా మాటలు రావు,
అందులో వాడికి 2 ఇయర్స్ కూడా ఇంకా కంప్లీట్ కాలేదండి. రేపు ఆగస్టుకి 2 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. 3వ సంవత్సరం పెట్టిన తర్వాత అయితే స్కూల్ అయితే వేయొచ్చండి వాడినైతేను. కానీ వాడికి ఇంకా మాటలు కూడా సరిగ్గా రాకపోయినా అందుకే జున్నుని స్కూల్కి అయితే పంపిస్తున్నాను కదా, వాడితో పాటు చిన్నోడికి కూడా అయితే తెచ్చేసానండి. ఇంకా ఈ చెప్పులైతే జున్నుకి తీసుకున్నాను, ఈ వైట్ కలర్ అయితే చిన్నోడికి తీసుకున్నానండి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ బ్యాగులు అనేవి వచ్చేసాయి. ఇంతకుముందు వాళ్ళ అన్నకు ఉండేదండి బ్యాగు, చిన్నోడికైతే లేదు కదా. వాళ్ళ అన్న బ్యాగ్ పట్టుకుంటే జున్ను కొట్టేది, అలాగే ఏడ్చేది. ఇంకా అందుకని చిన్నోడు తాకేది కాదండి. ఇప్పుడు పెద్దోడికి బ్యాగ్ వచ్చేసరికి కొత్త బ్యాగు, వాడు పాత బ్యాగు వాళ్ళ తమ్ముడికైతే ఇచ్చేశాడు. వాడి ఆనందం అంతా ఇంత కాదండి, వాడికి బ్యాగ్ ఉందంట. ఆ జిప్పులు ఊడిపోయిన బ్యాగే పాపం వేసుకొని ఊరంతా తిరిగేసాడండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళి కటింగ్ అయితే చేయించుకొచ్చాడు. నాకైతే మా పెద్దోడి కటింగ్ అయితే నచ్చలేదండి. ఇంటికాడ ఉంటే సరే ఏ క్రాఫ్ట్ కొట్టించుకున్నా బాగుంటుంది, అదే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా కొట్టించుకొస్తే కన్ఫామ్గా వాళ్ళు కూడా అరుస్తారండి, స్కూల్ వాళ్ళు కూడాను. మా చిన్నోడి క్రాఫ్ట్ అయితే నచ్చింది. అసలు ఆ రోజైతే మా అత్తమ్మకైతే అస్సలు నచ్చలేదండి. మా అత్తమ్మ అయితే అరవడం కాదు మా వారిని, ఇంకా లాస్ట్కి అయితే వాళ్ళకైతే తలకైతే పోసేసి రెడీ చేశానండి. ఇద్దరు చూడండి వాళ్ళకి తెచ్చిన కొత్త చెప్పులు వేసుకొని బండి అయితే ఎక్కేసారు, షికార్కి వెళ్ళాలంట. ఇంకా ఈరోజైతే ఇలా జరిగిందండి. వాళ్ళ స్కూల్స్ రీఓపెన్ షాపింగ్ అయితే ఇలా చేసాము. వాళ్ళైతే ఫుల్ ఖుషి అండి. మా చిన్నోడైతేను, వాడికి ఇంతకుముందు తీసుకున్న చెప్పులు కూడా టైట్ అయిపోయాయి. అందుకే వాడికైతే ఈ బెల్ట్ చెప్పులు అయితే తెచ్చానండి. ఇంకా అన్న తమ్ముళ్ళు కలిసి చిన్న రచ్చ చేయట్లేదు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్.